అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి జూలై 1 తారీఖు నుంచి ఆగస్టు 9 తారీఖు వరకు మోషే ఉపవాస దినాలు గనక 1 తారీఖున మొదటి దినాన మొదటి అధ్యాయంలో ఉన్న మర్మాలన్నీ మనం చూచాము. ఈ దినాన 8వ తారీఖు గనక 8వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును నిత్య నివాసి పరిశుద్ధుడు అయ్యున్న తండ్రి, వందనములు. అపరిమిత జ్ఞాన సంపన్నులయ్యున్న మీరు మా జ్ఞానమునకందరూ మిమ్మల్ని అర్థము చేసుకుని అనేక పద్ధతులలో ప్రార్థనా పద్ధతి, ధ్యాన పద్ధతి, ఆరాధన పద్ధతి, వాక్యోపదేశ పద్ధతి ద్వారా తండ్రి అని మిమ్మల్ని పిలుచుటకు మీరిచ్చిన చనువును బట్టి నమస్కారములు. ఈ సమయంలో నీ వాక్యం యొద్దకు వచ్చుచుండగా సంపూర్ణముగా నన్ను మరుగు చేసి వినేవారిని, వివరించేవారిని మీ స్వాధీనమందు ఉంచుకొని మిమ్మును మీరు కనపర్చుకొనమని వాక్యమయ్యున్న యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒలీవల స్వరం అనే కార్యక్రమాన్ని ఆశతో వీక్షిస్తున్న మా ప్రియులందరికీ మా వందన మరణాతలు తెలియచేస్తూ ఉన్నాము. మొదటి దినాన యాకోబు ఐగుప్తుకి వెళ్ళటం, 12 గోత్రాల యొక్క పేర్లు, 70 మంది వెళ్ళటం, ఐగుప్తీలు శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలీలు ప్రబలిరి అని పోయిన బుధవారం మనం చెప్పుకున్నాం. రెండో దినాన నైలు నదిలో ఉన్న 7 మర్మములు మనం చూద్దాం. లేవి వంశస్థుడు లేవి కుమార్తెను వివాహం చేసుకున్నప్పుడు ఒక కుమారుని కన్యను చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఎన్నో నదులు ఉన్నాయి. ప్రాముఖ్యమైన నదిగా నైలు నదిని చూస్తూ ఉన్నాం. ఈ నది యొక్క ప్రత్యేకత క్రింద నుండి పైకి ప్రవహిస్తూ ఉంటుంది. అలాగనే ఏదైనా తోటలో ఆదికాండం 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక నది చీలి 4 శాఖలైంది. ఫీషోను, గీహోను, ఇద్దికేలు, పరాత్ అని చూస్తున్నాం. ఫీషోను అనగా పొర్లి పారుట. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి మనల్ని పొర్లి పారే ఆశీర్వాదంతో నింపుతారు. గీహోను అనగా ఉచితము లేక దేవుని కృప. అలాగే ఇద్దికేలు అనగా శక్తి లేక ప్రభావము. 4వ నది యూఫ్రటీస్ అనగా పరాతు. అలాగనే ఒక నది 4 శాఖలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క నది ఏదైనా తోటను తడిపినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే 5వ నది మనం చూస్తే నైలు నది. నైలు అనగా కృప. ఐగుప్తు దేశం అంతటికి పంటలు సమృద్ధిగా పండటానికి నైలు నది మరి ముఖ్యమైనదిగా చూస్తూ ఉన్నాం. ఫరో అన్నాడు, మగపిల్లోడు పుడితే నైలు నదిలో పడవేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి అంటే ఐగుప్తీలు శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలీలు ప్రబలిరి అని మొదటి అధ్యాయంలో చూచాం. 2వ అధ్యాయంలో కూడా మనం చూచినట్లయితే 7 మర్మాలు ఉన్నాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నేను ఎరిగి తిని నిన్ను ప్రవక్తగా ప్రతిష్ఠించితినని ఇర్మియా 1:5లో చూస్తున్నాం. అలాగనే యెషయా 49:2లో కూడా తల్లి ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని నీ నామమును నేను జ్ఞాపకము చేసుకున్నాను అనే మాటలను చూస్తున్నాం. అలాగే తల్లి ఒడిలో దాచబడిన మోషే, అలాగనే నైలు నదిలో జమ్ము పెట్టిలో దాచబడిన మోషే. 4వదిగా ఫరో ఇంటిలో పెంచబడిన మోషే. 5వదిగా మిద్యాను అరణ్యమునకు పారిపోయి 40 సంవత్సరములు మిద్యాను అరణ్యంలో దాచబడిన మోషేను చూస్తున్నాం.
ఐదవదిగా మరి నిర్గమాకాండ 24లో ప్రభు సన్నిధిలో రాత్రింబగళ్ళు 40 దినాలు ప్రభు పాద సన్నిధిలో దాచబడిన మోషేను చూస్తున్నాం. అలాగనే బండ సందులలో ప్రభు తన చేతి నుంచి దాచిన మోషేను చూస్తున్నాం. ఏడవదిగా మోషే సమాధి ఎక్కడుందో నేటికి తెలియదు. అలాగనే 7 రీతులుగా దాచబడటనే చూస్తున్నాం. పారవేయబడిన మోషే, పారిపోయిన మోషే, పరిపాలకునిగా మారిన మోషే, ప్రజల్ని విడిపించటానికి ఎన్నుకున్న మోషేగా చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మోషే తన ప్రజల్ని చూచినప్పుడు మనం చూస్తే మరి ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీని లేక హెబ్రీని కొడుతూ ఉన్నప్పుడు ఐగుప్తీని చంపి ఇసుకలో పూడ్చిపెడితే ఈ విషయం ఫరోకి వినపడింది గనక మోషే మిద్యానికి పారిపోయినట్టు చూస్తున్నాం. మిద్యాన్లో దేవుడు మోషేకి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే షిపోరానిచ్చి మిద్యాను యాజకుని బిడ్డలకు నీటి సహాయం చేసినప్పుడు అతన్ని భోజనానికి ఎలా పిలవలేదు అంటే మరి ఇత్రో దగ్గరికి వెళ్ళినప్పుడు తన కుమార్తె షిపోరాను ఇచ్చారు. వారితో ఉండటానికి మోషే సమ్మతించాడు. మోషేకి బిడ్డల్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో తన మామ మందని మేపుతూ సీనాయి అరణ్యంలో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సీనాయి అన్నా, హోరేబు అన్నా, అలాగనే దేవుని పర్వతం అన్నా ఒకటే పేరుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ పొద దగ్గర మరి మోషే తన మామన మందని మేపుతూ హోరేబుకు వచ్చినప్పుడు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. పొద మండుతుంది కానీ కాలిపోలేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా తండ్రి 7 మర్మాలను తెలియచేస్తున్నారు. 1 పొద, 2 ఐగుప్తుకి పద, నా ప్రజల బాధను చూచాను అని ప్రభు అంటూ ఉన్నారు. నిర్గమాకాండము 3:7 మరియు యెహోవా ఇట్లన్ను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరని వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కనుక నేను దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నా సన్నిధికి వచ్చింది గనక రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను అని ప్రభు తెలియచేస్తున్నారు. 1 పొద, 2 పద ఐగుప్తికి అంటున్నారు. మోషే సొద చెప్తున్నాడు, నేనెంతటి వాడను, నీ దేవుని పేరేంటి అంటే నేనేం చెప్పాలి, నేను మాట మాంజము కలిగిన వాడను అని చెప్పి మరి ప్రభువుకి ఎదురు చెప్తూ ఉన్నాడు. ఎందుకు సొద చెప్తున్నాడంటే మోషే అంతరంగంలో వ్యధ ఉంది. ఏంటంటే వ్యధ అంటే బాధ. మరి ఒక ఐగుప్తిని చంపేశాడు కదా, ఆ వ్యధ ఒక బాధగా కనపడుతూ ఉంది. కాబట్టి అక్కడ వ్యధగా కనపడుతూ ఉంది. ఎన్ని చెప్పినా వృధా అని తేలిపోయింది. ఇది మోషే బాధ ఒక కథగా మనకు కనపడుతూ ఉంది గనక మరి వారు నన్ను నమ్మరు అని సాకులు చెప్తూ ఉన్నాడు. ఈ దేవుని పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి అంటే ప్రభు అన్నారు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని తెలియచేయని చెప్పి 3వ అధ్యాయంలో దైవ ప్రత్యక్షతను ప్రభు మోషేకి కలుగ చేసినట్లు మోషేతో మాట్లాడినట్టు చూస్తున్నాం. అందుకే మరి హెబ్రీల దేవుడు నన్ను మీ వద్దకు పంపారని చెప్పండి అని తెలియచేసినట్టు చూస్తున్నాం. 4వ అధ్యాయంలో చూస్తే నీ చేతిలోనిది ఏమిటి అని దేవుడు అడుగుతున్నాడు. కర్ర. క్రింద వేయి అంటే అది పాముగా మారింది. ఫరో నైజాన్ని కర్రలో చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉదాహరణకి మనం 7 కర్రల్ని చూడొచ్చు. మోషే చేతిలో ఉన్న కర్ర అద్భుతాలు చేసే కర్రగా మారుతుంది. అలాగే ఆది కాండంలో చెప్పారు పాము తల చితగొట్టాలి అని. అలాగే మరి ఫరోకి నిన్ను ప్రభుగా నియమిస్తాను 7వ అధ్యాయంలో అంటున్నాడు. ఇక్కడ పాము తల క్రిందకి రావాలి, మోషే కర్రను పట్టుకునే విధానాన్ని ప్రభు చూపిస్తూ ఉన్నారు.
రెండోది సూచక్రియగా నీ చేతిని ఛాతి మీద పెట్టుకో అన్నారు. అప్పుడు కుష్టు కలిగినట్లుగా ఉన్నట్టు చూస్తున్నాం. మళ్ళీ చేయి తీసినప్పుడు మామూలుగా చెయ్యున్నట్లు చూస్తున్నాం. అనగా రెండవ సూచక్రియ ఏంటంటే, ప్రభు మన హృదయంలో లేకపోతే మనం బలహీనతకు గురవుతాం. మోషే ఐగుప్తులో ఉన్న సకల విద్యల్లో ప్రావీణ్యుడు. ఈ మోషే మరి కత్తి పట్టుకోవలసిన వ్యక్తి మిథ్యానికి వచ్చినప్పుడు కర్ర పట్టుకున్నాడు. పండితుడు పామరుడయ్యాడు. అంత మాత్రమే కాదు, మనం చూచినట్లయితే కర్ర సాత్వికానికి మరి నమ్మకత్వానికి ముంగుర్తుగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. మన చేతిలో ఏదున్నా దేవుడు వాడుకుంటాడు. అలాగునే మనం చూస్తే మోషే చేతిలో ఉన్న కర్రను క్రింద పడవేయమని, అలాగునే దాని తోక పట్టుకోమని ఫరో యొక్క నైజాన్ని ఆ కర్రలో ప్రభు చూపిస్తూ ఉన్నారు. రెండవ సూచక్రియ, చేతిని ఛాతి మీద పెట్టుకుంటే నీ గుండెలో ఏ రుగ్మతున్నా మరి పోతుంది. అలాగే ప్రభు ఉంటే మరి ఆరోగ్యవంతులుగా ఉంటాం. లేకపోతే కుష్టు అనేది కనపడినట్లుగా ఆయన చేతికి మనం చూస్తున్నాం. రెండవ సూచక్రియ. మూడోదిగా కొన్ని నీళ్లు తీసుకొని మరి ఎండిన నేల మీద పొయ్యమన్నప్పుడు రక్తమైనవి. అలాగునే ఫరో మాట వినకపోయినట్లయితే మరి ఐగుప్తు దేశంలో నదులు అలాగునే కాలువలు అన్నిటిలో రక్తము ముందు ముందు ప్రవహించటానికి ఒక సాదృశ్యం అని చెప్పినట్టు చూస్తూ ఉన్నాం. అయినా మోషే అంటున్నాడు, నేను మాట మాంద్యము కలిగిన వాడనని. ప్రభు అంటున్నారు, మానవునికి నోరిచ్చింది నేనే కదా, కాబట్టి నీ అన్న అహరోను వస్తున్నాడు, అతనికి నువ్వు మాటలను అందించు, అతని నోటికి నీ నోటికి నేను తోడై ఉంటానని ప్రభు తెలియచేస్తూ 4:17 ఈ కర్ర చేత పట్టుకొని దానితో ఈ సూచక్రియలు చేయవలనని చెప్పాను. మోషే చేతిలో ఉన్న కర్ర అద్భుతాలు చేసే కర్రగా చూస్తున్నాం. అది దేవుని కర్రగా మార్చబడింది. మొదటిగా మనం చూచినట్లయితే మరి ఈ కర్ర పాము చేయబడినట్లుగా, పాముని మళ్ళీ పట్టుకుంటే కర్రగా మారినట్లు ఒక అద్భుతాలు చేసే కర్రగా మనం చూస్తూ ఉన్నాం. అహరోను కర్ర, రెండవ కర్రను మనం చూస్తే సంఖ్యాకాండము 17:8 మందస్సములో గోత్రానికి ఒక కర్ర చొప్పున 12 గోత్రాల నుంచి చక్కగా కర్రల్ని ఏర్పాటు చేసి పెట్టినప్పుడు అహరోను కర్ర మరి లేవి గోత్రానికి సాదృశ్యముగా అహరోను కర్ర పెట్టినప్పుడు చిగురించింది, పుష్పించింది, ఫలాన్ని చూపించింది. అలాగనే ఆత్మీయ స్థితిలో మనం చిగురించాలి, పుష్పించాలి. అలాగనే ఫలము, దేవుని యొక్క వరాల్ని ఒక ఫలముగా ఈ లోకానికి మనం చూపించాలి. కాబట్టి అహరోను కర్ర అద్భుతాలు చేసే కర్రగా, అలాగనే ఐగుప్తీయులు ఎన్ని అద్భుతాలు చేసినా ఆ పాములన్నిటిని మింగేసే కర్రగా మనం చూస్తున్నాం. దావీదు చేతిలో ఒక కర్ర ఉంది. 23వ దావీదు కీర్తన మరి 4వ గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దావీదు చేతిలో ఉన్న కర్ర గొప్ప కర్ర, దుడ్డు కర్ర, మరి ఆయన్నికి బలం ఇచ్చి పోషించే ఒక కర్రగా ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. 4-5 కర్రలు చూస్తే జకరియా గ్రంథము 11:10 సౌందర్యం అనే కర్రను చూస్తున్నాం. అలాగనే 14 బంధము అనే కర్రను చూస్తున్నాం. ఈ సౌందర్యము బంధము కలిపితే ఒక శిలువ కనపడుతూ ఉంది. అందుకే యెషయా 53 ఎండిన నేలలో లేత మొక్క వలె ప్రభువు కనపడుతున్నారు. సొగసు స్వరూపాన్ని కోల్పోయినట్టు చూస్తున్నాం. ఈ బంధం అనే కర్ర మీద తన చేతులను చాపుచ్చు అవిధేయులే ఎదురాడు వారి కొరకు దినమంతా నా చేతుల్ని చాచి ఉంచానని తెలియచేసినట్టు చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి మనం చూస్తే 6వ కర్ర కొల కర్ర, ఆరాధనకు వచ్చే వారిని లెక్కిస్తుంది ఈ కర్ర. ప్రకటన గ్రంథము
11వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఆలయములో పూజించు వారిని కొలకర్ర తీసుకొని లెక్కించుము అనే మాటల్ని చూస్తూ ఉన్నాం. అలాగనే దేవుని ఆరాధనలో మనం ఎంతసేపు గడుపుతామో లెక్క తీయబడుతుంది అనే దానికి ముంగుర్తుగా 6వ కర్రను చూస్తున్నాం. 7వ కర్ర హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో నా జనులు తాము పెట్టుకున్న కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయును. చేతి కర్రగా మరి 7వ కర్రను చూస్తున్నాం. మరి హోషేయ 4:12లో చేతి కర్ర దగ్గర విచారణ చేయుదురు అనే మాటలను చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో చక్కటి ప్రత్యేకత మరి ప్రత్యక్షత ఇచ్చారు. కాబట్టి పొద మండుతుంది కానీ కాలిపోలేదు. పొద అనగా ఇశ్రాయేలీలను చూపిస్తుంది, పొగ అనగా ఐగుప్తీయులను చూపిస్తుంది. మండుతుంది కానీ కాలిపోలేదు. అగ్ని లాంటి శ్రమల మధ్య తండ్రి ఆయన బిడ్డల్ని నిలబెట్టువారై ఉన్నారు అని మరి నిర్గమాకాండము 3వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో 7 కర్రల్ని మనం చూచాము. అలాగనే 4వ అధ్యాయంలో సున్నతి అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు చెప్తున్నారు, ఇశ్రాయేలు నాకు ప్రథమ ఫలమని. ఇర్మియా 2:3లో చూస్తే ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు, నా ప్రథమ ఫలము అని తెలియచేస్తూ ఉన్నారు. రోమా 8:29లో కూడా అనేకుల్లో తన కుమారుడు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ఎరిగెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే లేవియా కాండంలో గనక మనం గమనించినట్లయితే 12:3లో సున్నతి 8వ దినాన జరగాలి అని ప్రవచనాన్ని చూస్తున్నాం. కాబట్టి మోషే మరి తన మామతో చెప్పినప్పుడు క్షేమంగా ఎళ్ళు అన్నారు 4వ అధ్యాయము 18వ వచనంలో. అలాగనే తన అన్నను కలుసుకున్నాడు. తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు మరి మోషే తన పిల్లలకి సున్నతి జరగలేదు కనుక శ్రమ అనేది వచ్చి వేసినట్లుగా చూస్తున్నాం. 23వ వచనంలో చూస్తే 4:23లో నన్ను సేవించినట్లు నా కుమార్ని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను, వాణ్ణి పోనీయ నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమార్ని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని ఫరోతో చెప్పమన్నాడు. ఎప్పుడైతే జ్యేష్ఠ కుమారుణ్ణి చంపుతానని చెప్పమన్నాడు, వెంటనే సైతాను పొంచి ఉండి మరి మోషేకి పిల్లలకి హాని చెయ్యాలి అనుకున్నప్పుడు వెంటనే షిపోరాకి దేవుడు చక్కటి నడిపింపునిచ్చాడు. అతడు పోవుచుండగా సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని చంప చూడగా షిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివన్ను. అంతటా ఆయన అతన్ని విడిచెను. కాబట్టి 8వ దినాన సున్నతి చేయాలి అని చెప్పి లేవియా కాండము 12:3లో చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 1:29లో చూస్తే ప్రభుకి బాప్తిస్మం ఇచ్చిన యోహానుకు కూడా 8వ దినాన సున్నతి జరిగినట్టు చూస్తున్నాం. అలాగే లూకాసు సువార్త 2:20లో కూడా ప్రభువుకి 8వ దినాన మోషే ధర్మశాస్త్రము చొప్పున సున్నతి జరిగినట్టు చూస్తూ ఉన్నాం. ఆదికాండము 21వ అధ్యాయములో కూడా 4వ వచనంలో అబ్రహాము తన కుమారునికి 8వ దినాన సున్నతి చేసినట్లు మనం చూస్తున్నాం. ఒక సందర్భంలో దావీదు అంటాడు, సున్నతి లేని ఆ గొలియాతుని చంపటానికి ఇంత భయపడాలా అని చెప్పి మాట్లాడినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి 2వ అధ్యాయంలో ఏ ఇంటిలో నుండి చట్టం వచ్చిందో ఆ ఇంటిలోనే మోషే పెంచబడ్డాడు. అందరు పెద్దోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు పోషిస్తారు, కానీ మోషే బాల్యములోనే తల్లికి జీతం ఇప్పించారు. ప్రకటన 22:12లో చూస్తున్నాం, నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇస్తాను అని చెప్పి. కాబట్టి మోషే మరి ఫరో ఇంటిలోనే పెంచబడినట్లు 2వ అధ్యాయంలో చూచాం. 3వ అధ్యాయంలో మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్నారు. ఐగుప్తులో 40 సంవత్సరాలు, మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు.
మోషేకి దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. మిద్యాను యాజకుడు అయినటువంటి ఇత్రో, ఆయనకు మరో పేరు రఘుయేలు, తన కుమార్తె షిపోరానిచ్చి వివాహం చేసినట్టు చూస్తున్నాం. మిద్యానీయులు కూడా అబ్రహాము సంతానమే. ఆది కాండము 25 అధ్యాయంలో షారా చనిపోయినప్పుడు అబ్రహాము కెతూరాను వివాహం చేసుకున్నాడు. కెతూరాల నుంచి వచ్చిన సంతానము మిద్యానీయులుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోషే తన మామతో నేను నా ప్రజలను చూస్తానికి వెళతాను అని 4 అధ్యాయములు అంటే వెళ్ళమన్నాడు. అలాగనే తన కుటుంబంతో వచ్చేటప్పుడు శ్రమ ఎదురైంది. సున్నతి కార్యక్రమం అనేది షిపోరా జరిగించింది. అలాగనే మరి అహరోను కలుసుకున్నారు. ఇద్దరు ఒకరి యోగక్షేమాలు ఒకరు 4 అధ్యాయంలో తెలుసుకొని ప్రజలందరి దగ్గరికి వచ్చి ప్రభువు చేసిన అద్భుతాల గురించి చెప్పినప్పుడు మరి 4 అధ్యాయము 31 వచనంలో మరి జనులందరూ తల వంచి నమస్కారం చేసినట్లు చూస్తూ ఉన్నాం. అలాగనే 5 అధ్యాయంలో మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి మా దేవుణ్ణి సేవించటానికి మరి మేము ఆరాధన చేసుకోవాలి, ఒక ఉత్సవం చేయాలి గనక మా ప్రజల్ని పంపించము అంటే హెబ్రీల దేవుడు ఎవరు నేను ఎరగను అని చెప్పి ఫరో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఎన్నో అద్భుత కార్యాలని ప్రభు ఇక్కడ జరిగిస్తూ ఉన్నారు. మరి వారు ఎప్పుడైతే ప్రజల్ని పంపించమన్నారో యెహోవాను నేను ఎరగను అన్నప్పుడు యెహోవా ఎవరో ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే అనే మాటలను చూస్తూ ఉన్నాం. అలాగనే మరి నిర్గమాకాండం 8వ అధ్యాయములో కూడా 22వ వచనంలో మరియు భూలోకంలో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఈ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషాను దేశమును మినాయించెదను. మిగతా ప్రాంతం అంతా శ్రమ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఫరో శ్రమను బట్టి అంటున్నాడు మీరు వెళ్ళి దేవుణ్ణి నా కొరకు వేడుకోండి అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే 5వ అధ్యాయంలో శ్రమ ముమ్మరమైంది. గడ్డి ఇవ్వరు, మీరు ఇటుకలు లెక్క ప్రకారము చేసి ఇవ్వాలి అని చెప్పినప్పుడు వారు చాలా శ్రమలో వేదనలో ఉన్నట్లుగా 5వ అధ్యాయంలో శ్రమ ముమ్మరంగా ఉంది గనక మోషే ప్రజల పక్షముగా మాట్లాడుతూ ఉన్నాడు. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవేళ ఈ ప్రజల కీడు చేయుచున్నావు, నేను వచ్చిన దగ్గర నుండి వీరికి శ్రమ కనపడుతుంది అని మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయంలో మనం చూచినట్లయితే అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దాన్ని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేత, ప్రభు హస్తం చాలా బలమైనది. అందుకే చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నానని ప్రభు అంటున్నారు. నా చేతులు నిన్ను నిర్మించి నీకు రూపురేఖలు ఏర్పరిచనని ప్రభు చక్కగా బయలుపరుస్తూ ఉన్నారు. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు అని మనం చూస్తూ ఉన్నాం. మరి పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అని మనం చూస్తున్నాం. అందు ఇక్కడ మనం చూచినట్లయితే మరి 6వ అధ్యాయము 2వ వచనంలో మరియు దేవుడు మోషేతో ఇట్లెను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, అలాగనే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామము నేను వారికి బయలుపరచలేదు. 3వ అధ్యాయంలో ఉన్నవాడను అనువాడనని ప్రభు బయలుపరిచారు. యెహోవా అనే నామము వారికి తెలుసు కానీ పరిపూర్ణంగా తెలియదు. మరి అబ్రహాము ఏలియాజర్ని వివాహము కొరకు పంపించినప్పుడు మరి సిరియన్ ఉన్నవాడైన లాబాన్ అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్ము,
బయట నిలబడనేలా అంటున్నాడు. అంటే యెహోవా అనే పేరు పరిచయం ఉంది కానీ ఆ పేరులో ఉన్నటువంటి మర్మము, ఆ పేరులో ఉన్నటువంటి అద్భుతము వారికి తెలియదు. ఈ రోజు కూడా యూదులైన వారు యెహోవా అనగా యావే దేవుణ్ణి చాలా భక్తితో వాళ్ళు ఆరాధించువారై ఉన్నారు. అందుకే మొదటి ఆజ్ఞలో ఆకాశమందు గాని, భూమి యందు గాని, భూమి క్రింద నీళ్ల యందు గాని ఏ రూపాన్ని చేసుకోకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నేనే యెహోవాను అని ప్రభు బయలుపరిచినట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి 6వ అధ్యాయంలో అంటున్నారు, నేను నా నిబంధనని స్థిరపరుస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనం చూచినట్లయితే ఇక్కడ వంశావళిని కూడా ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. మరి మోషే తల్లిదండ్రుల పేర్లు కూడా 6వ అధ్యాయము 20వ వచనంలో అమ్రాము తన మేనత్తైన యొకెబెతును పెండ్లి చేసుకొనెను, ఆమె అతనికి అహరోను మోషేను కనెను అనే మాటల్ని మనం